నమస్తే, myself Sarasija. Welcome to Mythri News. ముందుగా హెడ్లైన్స్. కేసీఆర్ కిషన్ రెడ్డిలను కలిసిన మంత్రి పొన్నం. తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణకు హాజరు కావాలని ఆహ్వానం. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ పనిచేస్తోంది. ప్రజాపాలన విజయ సంకల్ప సభలో మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. శాతవాహన యూనివర్సిటీ జాబ్ మేళాకు విశేష స్పందన. గ్రామీణ ప్రాంత యువత ఉపాధి లక్ష్యమన్న బీసీ ఉమేష్ కుమార్. ధాన్యపు రాశుల్లా ఇసుక కుప్పలు. ప్రభుత్వ ఆదాయానికి కోట్లు గండి కొడుతున్న ఇసుకాసురులు. ఇక వార్తల్లోని వివరాలు. తెలంగాణ మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను రాష్ట్ర బీసీ సంక్షేమ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కలిశారు. సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్ లో సచివాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణకు హాజరు కావాలని కోరారు. అలాగే రాజ్భవన్ లో గవర్నర్ ను మంత్రి పొన్నం కలిశారు. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు ప్రజాపాలన విజయోత్సవాల కార్యక్రమంలో పాల్గొనాలని ఆహ్వానించారు. అదేవిధంగా ప్రజా సంబంధాల సలహాదారు హర్కర వేణుగోపాల్, రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్, ప్రోటోకాల్ అధికారి వెంకట్రావు, హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దుర్శెట్టిలను కలిసి ఆహ్వానించారు. అనంతరం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కలిసి తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి రావాల్సిందిగా ఆహ్వానించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను చూసి బీజేపీ బీఆర్ఎస్ నాయకులు ఓర్వలేకపోతున్నారని సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి అన్నారు. కరీంనగర్లోని డీసీసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ ఏడాది ప్రజాపాలన విజయ సంకల్ప సభ నిర్వహించారు. ముఖ్య అతిథిగా జిల్లా కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి హాజరయ్యారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన కార్పొరేటర్లు గతంలో కాంగ్రెస్ వారినని, ఆయా డివిజన్లలో పార్టీ బలోపేతం దిశగా కృషి చేయాలని కోరారు. మాజీ మంత్రి గంగుల కమలాకర్ రూపాయి పనికి 100 రూపాయల ప్రభుత్వ ధనాన్ని లూటీ చేసిన ఘనుడని ఆరోపించారు. మున్సిపల్ కార్పొరేషన్ సొమ్మును పందికొక్కులా దోచుకు తిన్నారని చెప్పారు. గత 5 సంవత్సరాలు ఎంపీగా ఉన్న ప్రస్తుత కేంద్ర మంత్రిగా ఉన్న బండి సంజయ్ కరీంనగర్కు గుండు సున్నా తీసుకువచ్చారని ఎద్దేవా చేశారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. ఏడాది ప్రజాపాలనలో సబ్బండ వర్గాలు సంతోషంగా ఉన్నాయని చెప్పారు. రాబోయే 15 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీకే ప్రజలు పట్టం కట్టేందుకు ప్రభుత్వ పనితీరే నిదర్శనమని చెప్పారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ నాయకులు వైద్యుల అంజన్ కుమార్, కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి, ఎండీ తాజ్, సమద్ నవాబ్, పులి ఆంజనేయుల్ గౌడ్, కొరివి అరుణ్ కుమార్, మడుపు మోహన్, గడ్డం విలాస్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సోనియా గాంధీ గారు, ఇప్పుడు రాహుల్ గాంధీ గారు, వారు భారతదేశంలో పేద ఎత్తున పాదయాత్ర చేసి వారు పార్టీని చాలా దగ్గరికి తీసుకురావడం జరిగింది. ఒక 25 నుంచి 28 ఎంపీలు గెలిస్తే ప్రధానమంత్రి అయ్యేవారు. 25 నుంచి 28 ఎంపీలు కేవలం. అందుకొరకు మరి మనము రేపు రాబోయే రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితే ఇక మన భారతదేశంలో ఒక యువతరానికి మంచి అవకాశం ఉంటుంది. వారు మన ప్రాంతంలో కూడా ఎన్నో కార్యక్రమాలు చేసి వచ్చి మన కష్ట సుఖాలు తెలుసుకున్నటువంటి వ్యక్తి కాబట్టి ఇన్ని సంక్షేమము కాంగ్రెస్ పార్టీ అంటేనే సంక్షేమం తీసుకొచ్చే పార్టీ కాబట్టి దయచేసి మీరందరూ కూడా మన చెప్పినటువంటి వేదిక మీదటువంటి నాయకులందరూ కూడా ప్రతి విషయంలోనూ ఆలోచించి ప్రతి విషయంతో మాట్లాడతారు. కాబట్టి మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి పునాదులు, కార్యకర్తలే ఒక పునాదులు. కార్యకర్తలు బలంగా ఉంటే పార్టీ బలంగా ఉంటుంది. ఈరోజు ఒక గంగుల కమలాకర్ శాసనసభ్యుడిగా ఉన్నాడు.
రూపాయి పని చేస్తే 99 రూపాయలు తిన్నోడు ఇవాళ మన దగ్గర ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఇలా రో బ్రిడ్జ్ పేరు మీద లైట్లు వేస్తే 6.5 కోట్లు ఖర్చు పెడితే 6.5 కోట్లు ఖర్చు పెట్టిన లైట్లు వెలగపోవడానికి కారణం మనం కాదు. ఆ రోజు ఆ టెండర్లు కనీసం దానికి మరి ఒక బాధ్యత భద్రత లేకుండా మరి పందికొక్కులాగా ఆ పరిసరాన్ని తిని ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేబుల్ పిచ్చి మీద లైట్లు ఎందుకు వెలుగుతలేవు, దానికి బాధ్యత మననిగా చూపిస్తా ఉన్నారు. మేం కాదు, మీ యొక్క అనాలోచిత విధానం, మీ యొక్క అవినీతి భాగవతం వల్ల ఇలా అక్కడ అయ్యే పరిస్థితి ఉంది. ఇలా ఇందిరా చౌక్ లో మరి 60-70 లక్షల రూపాయలు అయ్యాల్సిన పని 2 కోట్ల రూపాయలు చేసి పందికొక్కులకు తిని దాన్ని ఇలా పనికి రాకుండా చేసినటువంటి ఘనత మీది. దాన్ని మన వైపు చూపిస్తా ఉన్నారు. వాటిని కూడా మనం తప్పకుండా ఖండించాల్సిన అవసరం ఉంది. బీసీ రిజర్వేషన్ల అమలుపై ప్రజాభిప్రాయం మేరకు ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామని బీసీ డెడికేటెడ్ కమిటీ చైర్మన్ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి భూసాని వెంకటేశ్వరరావు అన్నారు. కరీంనగర్లోని కలెక్టరేట్లో ఉమ్మడి జిల్లాకు చెందిన వివిధ కుల సంఘాల నుండి వినతులను స్వీకరించారు. ఎన్నికల్లో కల్పించాల్సిన రిజర్వేషన్లు దామాషాపై రాజకీయ పార్టీలు, వివిధ సంఘాలు ప్రజల నుండి ఉమ్మడి జిల్లాల వ్యాప్తంగా అభ్యర్థనలు స్వీకరించేందుకు ఈ బీసీ డెడికేటెడ్ కమిషన్ కరీంనగర్కు విచ్చేసింది. కమిషన్ సెక్రటరీ సైదులు, రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ రమేష్, వివిధ కుల సంఘాల నాయకులు, ప్రతినిధుల నుండి 25 విజ్ఞప్తులను స్వీకరించారు. రాజకీయంగా వెనుకబడి ఉన్నామని ప్రభుత్వం గుర్తించి ప్రోత్సహించాలని పలు సంఘాల నేతలు కోరారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు ఎలా ఉండాలో హైకోర్టు ఉత్తర్వుల మేరకు ప్రభుత్వం ఈ కమిషన్ను ఏర్పాటు చేసిందని వెంకటేశ్వరరావు అన్నారు. ఇప్పటికే కమిషన్ 9 ఉమ్మడి జిల్లాలలో పర్యటించి ప్రజలు, పార్టీల నుండి అభిప్రాయాలు సేకరించామని తెలిపారు. బీసీల రాజకీయ స్థితిగతులపై నివేదిక తయారు చేసి ప్రభుత్వానికి అందించనున్నామని చెప్పారు. ఇంటింటి సర్వే వివరాలు వచ్చిన తర్వాత ప్రభుత్వానికి తుది నివేదిక అందిస్తామని చైర్మన్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో భూసాని వెంకటేశ్వరరావుతో పాటు సెక్రటరీ సైదులు, బీసీ సంక్షేమ శాఖ డైరెక్టర్ రమేష్, అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్, ఆర్డీఓ మహేశ్వర్, జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి అనిల్ ప్రకాష్, వివిధ బీసీ కుల సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈరోజు మీరు రిప్రజెంటేషన్స్ ఈ డెడికేటెడ్ కమిషన్ ద్వారా బీసీ కమిషన్స్ అన్నీ కూడా రిసీవ్ చేయడానికి కరీంనగర్ వచ్చినాను. ఇది 9 డిస్ట్రిక్ట్స్ అయిపోయింది. ఇది 10th డిస్ట్రిక్ట్. దీంతో ఎస్ట్వైల్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ అన్నీ కూడా పూర్తి చేయడం అవుతుంది. మీరు పొద్దున్న నుంచి కూడా ప్రెస్ మీడియా మిత్రులు కూడా లోపట్టున్నారు. ఎందుకంటే ఈ బీసీ కమిషన్స్ తర్వాత బీసీ అసోసియేషన్స్, ఇండివిజువల్స్ కానీ అసోసియేషన్ వాళ్ళతోటి రిప్రజెంటేషన్స్ తీసుకొని ఏ విధంగా బీసీ కమిషన్ అది రికమెండేషన్ చేయాలనో అది సహకరించడానికి వాళ్ళతో రికమెండేషన్ తీసుకున్నాను. దీనికంటే ముందు జిల్లా యంత్రాంగంతో, అడిషనల్ కలెక్టరు, తర్వాత ఆర్టీఓస్ వాళ్ళతో కూడా, డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్తో కూడా మీటింగ్ కండక్ట్ చేయమైంది. ఈ డెడికేటెడ్ కమిషన్ అనేది మీకు అంతా తెలుసు. హైకోర్టు ఆదేశాల ప్రకారంగా ఇది లాస్ట్ మంత్ కాన్స్టిట్యూట్ చేయబడ్డది. ఈ ఒక నెల లోపల ఈ రిపోర్ట్ ఇవ్వని చెప్పి గవర్నమెంట్ ఆర్డర్స్ లోపల పేర్కొన్నది. వెలమ సామాజిక వర్గంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన షాద్నగర్ ఎమ్మెల్యేపై కఠిన చర్యలు తీసుకోవాలని పద్మనాయక వెలమ సంఘ అధ్యక్ష కార్యదర్శులు వేణుగోపాలరావు, ప్రకాష్ రావు అన్నారు. వెలమ సంఘానికి చెందిన ఎందరో మహానుభావులు కాంగ్రెస్ పార్టీకి సేవలు అందించారని గుర్తు చేశారు. వెలమలను పార్టీ నుండి వెలివేస్తామన్న ఎమ్మెల్యే శంకర్పై కాంగ్రెస్ అధిష్టానానికి ఫిర్యాదు చేస్తామని తెలిపారు. వెలమలపై ఎమ్మెల్యే శంకర్ చేసిన వ్యాఖ్యలు పెను దుమారం లేపుతున్నాయి. కరీంనగర్లోని ప్రెస్ భవన్లో వెలమ సంఘం నేతలు మీడియాతో మాట్లాడారు. సభ్య సమాజం తలదించుకునేలా ఎమ్మెల్యే శంకర్ వ్యాఖ్యలు చేశారని, వెలమలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. గతంలో కాంగ్రెస్ పార్టీకి వెలమలు ఎనలేని సేవలు అందించారని గుర్తు చేశారు. ఆనాటి ఉప ముఖ్యమంత్రి జేవీ నరసింగారావుతో మొదలుకొని ముఖ్యమంత్రి జలగం వెంగళరావు, పీసీసీ అధ్యక్షుడిగా ఎంఎస్ఆర్, మంత్రులుగా జువ్వాడి చొక్కారావు, పురుషోత్తంరావు, వెంకటేశ్వరరావు, జువ్వాడి రత్నాకర్ రావులు సేవలు అందించారని చెప్పారు. ప్రస్తుత ప్రభుత్వంలో అనేక మంది వెలమలు సేవలు అందిస్తున్నారని, 9 మంది వెలమలకు టికెట్ ఇవ్వగా 6 ఎమ్మెల్యేలుగా గెలిచారని తెలిపారు. వేములవాడ, మంచిర్యాల, కరీంనగర్ లాంటి అసెంబ్లీ, ఎంపీ స్థానాలలో వెలమలు అన్ని పార్టీల నుండి పోటీ చేశారని గుర్తు చేశారు.
టీపీసీసీ అధ్యక్షుడు ఎమ్మెల్యేపై తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వెలమల చరిత్ర తెలుసుకోవాలని, బొబ్బిలి బ్రహ్మాండం, తాండ్ర పాపారాయుడు లాంటి మహోన్నతులు ఈ సంఘంలో జన్మించారని చెప్పారు. కాంగ్రెస్ అధిష్టానానికి ఫిర్యాదు చేస్తామని తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా వెలమ సంఘం అధ్యక్షులు జువ్వాడి వేణుగోపాలరావు, ప్రధాన కార్యదర్శి చీటి ప్రకాశ్రావు, ఉపాధ్యక్షుడు సంపత్రావు, భూపతిరావు, భీమరావు, వెలమ సంఘం నాయకులు, సభ్యులు పాల్గొన్నారు. షాద్నగర్ ఎమ్మెల్యే వెల్మల గురించి అనుచితంగా సభ్య సమాజం తలదించుకునేలా అసభ్య పదాలతో దూషించిన వ్యాఖ్యలను పద్మనాయక వెలమ సంఘం కరీంనగర్ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాము. వెంటనే శంకర్ గారు తన వ్యాఖ్యలను ఉపసరించుకుంటూ వెల్మలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని మేము డిమాండ్ చేస్తున్నాము. గతంలో కాంగ్రెస్ పార్టీలో వెల్మ కులస్తులు పార్టీకి ఎంతో సేవ చేసినారు. నాటి ఉప ముఖ్యమంత్రి జేవి నరసింహారావు గారి నుండి మొదలుకొని ముఖ్యమంత్రిగా శ్రీ జగన్ వెంకటరావు గారు, పిసిసి అధ్యక్షుడిగా ఎం సత్యనారాయణరావు గారు, మంత్రులుగా శ్రీ జువ్వాడి చొక్కారావు గారు, శ్రీ పురుషోత్తమరావు గారు, శ్రీ వెంకటేశ్వరరావు గారు, శ్రీ జువ్వాడి రత్నాకర్రావు గారు మరియు కాంగ్రెస్ పార్టీలో ఇంకో ఎందరో పెద్దలు సేవలు అందించారు. ప్రస్తుత ప్రభుత్వంలో శ్రీ జూపల్లి కృష్ణారావు గారు మరియు ఏదో వెరవ పెద్దలు ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, జెడ్పీ చైర్మన్లుగా మరియు ఇతర ప్రజాప్రతినిధులుగా కులాలకు అతీతంగా సేవలు అందిస్తున్నాము. 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుండి 9 మంది వెలుమలకు టికెట్లు ఇచ్చారు. దానిలో 6 వెలుమల ఎమ్మెల్యేగా గెలుపొందారు. బీఆర్ఎస్ పార్టీ నుండి 8 మంది వెలుమల టికెట్లు ఇవ్వగా 6 వెలుమలుగా గెలుపొందారు. బీజేపీ నుండి 6 వెలుమల టికెట్లు ఇవ్వగా 1 గెలుపొందారు. మా వెలుమ నాయకులు ఏ పార్టీలో ఉన్నా ఆ పార్టీకి నిబంధనతో పనిచేస్తారు. వాళ్ళ మండలంలో, నియోజకవర్గంలో ఏదో ఒకరితో నిలబెట్టుకొని మొత్తం మంది వాళ్ళ నాన్న చదగాక మొత్తం మా వెలుమ సంఘాన్ని ఆయన కించపరిచిండు. ఆయన చరిత్ర మమ్మల్ని అనుడు కాంగ్రెస్ పార్టీ నుంచి వెలదీస్తాను. అసలు వెలుమ చరిత్ర ఏందో ఆయన తెలుసా? బొబ్బిలి బ్రహ్మణ కానీ, తాండ్ర పాపారాయుడు కానీ వెలుమ చరిత్ర ఇంటే ఆయన ఎల్లెక్కడ పడిపోవాలి. మా పెద్దలు చేసిన సేవకు ఆయన మమ్మల్ని అంటాడు. ఆయన మళ్ళీ కాంగ్రెస్ నుంచి మమ్మల్ని తీసేస్తారట. వెలుమలు ఎంతమంది ఉంటే అంతమంది. అసలు కాంగ్రెస్ పుట్టిందే 90% మా వెలుమలే పెద్ద సేవ, ప్రజాసేవకు చేసుకుంటా మొదటి నుంచి ఇప్పటి వరకు అన్ని పార్టీలలో కూడా మా వెలుమ సంఘం వెలుమ నాయకులే ఉన్నారు. ప్రతి ఊళ్ళో కూడా వెలుమలు ఇప్పటికి కూడా ఒక వెలుమని చెప్తే 10 ఓట్లు పడితే 10 మంది ఆదరిస్తారు. ఎందుకంటే మేము నిస్వార్థంగా సేవ చేస్తాం కాబట్టి వెలుమలు అంటే మా అందరికీ ప్రజలకు కూడా అభిప్రాయం ఉన్నది. నేనేందో ఎక్కడో పట్టుకొని మమ్మల్ని వచ్చి మీ లెక్కెంత మిమ్మల్ని కాంగ్రెస్ నుంచి తీసేస్తాను, నువ్వేవలే తీసేయడానికి ఖబర్దారు శంకరయ్య చెప్తున్నా. నువ్వు బేషరతుగా విరోధం చేసుకోవాలి. మేము కూడా అన్ని జిల్లాల నుంచి సమాఖ్యం చేసి, రాష్ట్ర నాయకులతో సమాఖ్యం చేసి ఆయనను ఎట్టి పరిస్థితుల్లో ఆయన విడిచిపెట్టే సమస్య లేదు. జాతీయ స్థాయి జూడో ఛాంపియన్ పోటీల్లో రాణిస్తూ స్వర్ణ పతకం సాధించాలని జిల్లా అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్ అన్నారు. కరీంనగర్ స్పోర్ట్స్ స్కూల్కు చెందిన రేవతి అనే క్రీడాకారిణి త్రిపుర రాష్ట్రంలోని అగర్తలాలో ఈ నెల 12 నుండి 15 వరకు జరగనున్న జాతీయ స్థాయి జూడో ఛాంపియన్షిప్ పోటీలకు ఎంపికైంది. కాగా రేవతి జాతీయ జూడో పోటీల్లో పాల్గొనేందుకు ఆర్థికంగా సమస్యలు అడ్డురాగా వెంకట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఫౌండేషన్ నిర్వాహకులు వెంకట్ అదనపు కలెక్టర్ చేతుల మీదుగా రేవతికి ఆర్థిక సహాయాన్ని అందించారు. క్రీడా పాఠశాల విద్యార్థులు అద్భుత ఫలితాలను సాధిస్తూ జాతీయ స్థాయికి ఎంపిక కావడం అభినందనీయమని అడిషనల్ కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్ అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా యువజన క్రీడా శాఖ అధికారి శ్రీనివాస్ గౌడ్, తెలంగాణ రాష్ట్ర జూడో సంఘం, జిల్లా ఒలింపిక్ సంఘం ప్రధాన కార్యదర్శి గసిరెడ్డి జనార్దన్ రెడ్డి, పెద్దపల్లి జిల్లా జూడో సంఘం ప్రధాన కార్యదర్శి సిలివేరి మహేందర్, క్రీడా పాఠశాల జూడో కోచ్ సాయిరాం యాదవ్ పాల్గొన్నారు. తమ సమస్యల పరిష్కారం కోసం ఆటో కార్మికులు ఆందోళన బాట పట్టారు. ఆటో జేఏసీ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఆటోల బంద్ చేపట్టారు. ఇందులో భాగంగా కరీంనగర్ ఆటో యూనియన్ నేతలు ఉదయం నుంచి ఆటోలను ఎక్కడికక్కడ నిలిపివేసి బంద్ను పాటించారు. బస్టాండ్ వద్ద ఆటోలను నిలిపివేసి తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ధర్నా చేపట్టారు. ఉచిత బస్సు పథకంతో తమ బతుకులు రోడ్డున పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పథకం ద్వారా రెక్కాడితే గాని డొక్కాడని తమకు ఉన్న ఉపాధి కోల్పోయి ఇప్పటి వరకు 65 మంది ఆటో కార్మికులు చనిపోయారని గుర్తు చేశారు. తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ఏడాది పాలన పేరిట కాంగ్రెస్ చేస్తున్న సంబురాలను ఆటో కార్మికులు తప్పుపట్టారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం తమ సమస్యలను పట్టించుకోవాలని, లేని ఎడల ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బొమ్మడి శ్రీనివాసరెడ్డి, ఆటో యూనియన్ కార్మికులు, ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు. ఇలా కరీంనగర్ జిల్లాలో పూర్తి స్థాయిలో బంద్ నిర్వహించడం జరుగుతుంది, ఆటోల బంద్. మరి అందులో కరీంనగర్ బస్టాండ్ ముందు నుంచి ఆటో డ్రైవర్ల అందరం ఇక్కడ నిల్చొని మరి ప్రభుత్వానికి తెలిసే విధంగా మేము ఇక్కడ ఆటోల బంద్ను స్వచ్ఛందంగా నిర్వహిస్తూ ఉన్నాం. మా బాధ ఏంటిది, ఫ్రీగా బస్సును వచ్చి మా ఆటో డ్రైవర్ల యొక్క బతుకు మీద మా యొక్క అన్నం తినే ప్లేట్లో మట్టి కొట్టినట్టు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది. అందుకు మేము బాధపడడం లేదు. ఎందుకంటే మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి మార్పు తీసుకొస్తా అంటే మా బతుకులలో ఈ మార్పు తీసుకొచ్చిందని చెప్పేసి మేము కొంచెం సంతోషంగానే ఉన్నాం. కానీ మేము ఒకటే అడుగుతా ఉన్నాం ఇలా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, ఫ్రీ బస్సును పునఃసమీక్ష చేయాలి. వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకే ఫ్రీగా బస్సులో ఎంట్రీ ఇవ్వాలి. అదేవిధంగా 1000 కోట్లతో ఆటో డ్రైవర్లకు ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి వారి కుటుంబాలకు భద్రత కలిగే విధంగా చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా ఫ్రీ బస్సు చేయబట్టి 62 మంది ఆటో డ్రైవర్లు చనిపోయారు. వారి కుటుంబాలకు ఎక్స్గ్రేషియా ప్రకటించి వారి కుటుంబాలను ఆదుకోవాలి. ఇవాళ ఒక ఆటోకు 10,000 రూపాయలు ఇన్సూరెన్స్ కట్టే పరిస్థితులలో ఆటో డ్రైవర్లు లేరు. కాబట్టి దాని మీద వెంటనే మరి సబ్సిడీ ప్రకటించి ఆటో డ్రైవర్లను ఆదుకునే విధంగా చర్యలు తీసుకోవాలి. ఏమాత్రం కూడా గవర్నమెంట్ ఆలోచన చేయడం లేదు. సంవత్సరం గడుస్తున్నా మా ఇబ్బందులు రోజు రోజుకు దిగజారిపోయే పరిస్థితి ఉన్నది. ఇంకా ఇదే కొనసాగినట్టు ఉంటే ఎంతోమంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి కనబడతా ఉంది. దయచేసి రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటే విన్నపం చేస్తున్నాం, సంవత్సరం గడుస్తున్నా మమ్మల్ని ఎందుకు ఆలోచన చేయడం లేదు? అసలు ఆటో డ్రైవర్లకు ఉన్నటువంటి మీ ప్రభుత్వంకు ఎందుకింత విక్షక్షత, మా ఆటో డ్రైవర్ల మీద ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారో అర్థం కావడం లేదు. అయ్యా పేదవారం మేము ఆటో వాళ్ళము, ఈ పేదవారి మీదనే మీ యొక్క ప్రయత్నం చేయడం ఎంతవరకు సమంజసమో మీకే అర్థం కావాలి. ఆటో డ్రైవర్లు అంటే దాదాపు కూలీ చేసుకునే వాళ్ళకంటే మరీ దౌర్భాగ్యమైన జీవితం అనుభవిస్తున్న వాళ్ళం. ఉన్నత చదువులు చదివి కూడా ఇవాళ మేము ఆటో జీవితాన్ని గవర్నమెంట్ మీద ఆధారపడకుండా, ప్రభుత్వ ఉద్యోగాల గురించి ఆలోచించకుండా మా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ మాకు మేము ఆస్తులు అమ్ముకోను, లేకపోతే భార్య మెడలు ఉన్న పుస్తకాలను అమ్ముకొని కూడా ఆటోలు కొనుక్కొని ఆటోలు నడుపుకొని మా భార్య పిల్లలు చదువుకుంటున్నాం, మా తల్లిదండ్రులు చదువుకుంటున్నటువంటి వారిని చదువుకోకుండా ఈ విధంగా కూడా మమ్మల్ని బతకకుండా చేయడం ఈ ప్రభుత్వానికి ఎంతవరకు? మీరు ఊర్లలో ఇంటింటికి ధాన్యపు రాసులు చూస్తుంటారు, ధాన్యాగారాలు చూస్తుంటారు. కానీ ఇక్కడి ఊర్లలో ఏ ఇంటిలో చూసినా ఇసుక రాశులే దర్శనమిస్తూ ఉంటాయి. పొలాల్లో సైతం పంటలకు బదులుగా ఇసుక రాశులు కనబడతాయి. ఇంటికి ఒక ట్రాక్టర్, ప్రతి ఇంటిలో ఇసుక డంపులు, వారి చేలల్లో పొలాల్లో సైతం ఇసుక కుప్పలు. ఇంతకీ ఆ ఊర్లు ఎక్కడున్నాయి? ఆ గ్రామస్తులు పంటలకు బదులు ఇసుక రాశులను ఎందుకు నమ్ముకున్నారు? వాచ్ దిస్ మైత్రి ఎక్స్క్లూజివ్ స్టోరీ. ప్రకృతి సహజ సంపదలో భాగంగా కరీంనగర్ జిల్లాకే తలమానికంగా నిలిచే మానేరు డ్యాం కొంతమంది అక్రమార్కులకు కల్పవృక్షంగా మారింది. కరీంనగర్ జిల్లాకు సమీపంలోని కొన్ని గ్రామాలలో కొంతమంది వ్యక్తులు అక్రమ ఇసుక రవాణానే తమ ప్రధాన వృత్తిగా ఎంచుకున్నారు. దీంతో ఏ ఇల్లు చూసినా ఇసుక కుప్పలే, పంట పొలాలను సైతం ఇసుక డంపులతో నింపేస్తున్నారు. నిజాముల కాలంలో ఒకప్పటి బహుధాన్యాపురముగా ధాన్యరాశులతో కలకలలాడిన ప్రస్తుత ఎలగందుల గ్రామం, ఆ గ్రామాన్ని ఆనుకొని ఉన్న ఖాజీపూర్లో సైతం ఇసుక డంపులు దర్శనమిస్తున్నాయి. సాధారణంగా వేసవికాలంలో మానేరు నదిలో నీటి నిల్వలు తక్కువగా ఉండడంతో ఎక్కువగా ఈ ఇసుక అక్రమ రవాణా కొనసాగుతుంది. కానీ వీళ్ల టార్గెట్ వర్షాకాలం. ఈ సీజన్లో మానేరులో నీరు నిలిచి ఉంటుంది కాబట్టి ఇసుక తీయలేరు. దీనిని అదనుగా చేసుకుని వేసవికాలంలో ఇళ్లు, పంట పొలాల్లో ఇసుక డంపులను ఏర్పాటు చేసి వాటిని వర్షాకాలంలో అధిక ధరలకు విక్రయిస్తూ ఉంటారు. సీజన్ను బట్టి ఇసుక రేటును మార్చుతారు. వర్షాకాలంలో సహజంగానే ఇసుక దొరకదు కాబట్టి అన్ని సీజన్ల కంటే ఈ సీజన్లో ధర డబుల్ ట్రిబుల్ కావచ్చు. ఒక్క ట్రాక్టర్ ఇసుక లోడు ధర 3,000 నుండి 3,500 వరకు పలుకుతుంది. ఒక్కో ట్రాక్టర్ ద్వారా రోజుకు 10 ట్రిప్పుల ఇసుకను తరలిస్తూ ఉంటారు. ఇలా రోజుకు 20 ట్రాక్టర్ల ద్వారా ఇసుకను తరలించిన ఒక్క రోజులో దాదాపు 60,000 నుండి 80,000 రూపాయలు సంపాదిస్తారు. అంటే ఒక్క నెలలో దాదాపు 2 కోట్ల వ్యాపారం జరుగుతుంది.
నేషనల్ మైనింగ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆదేశాల ప్రకారం ఇసుకను అక్రమంగా తరలించడం నేరం. అయితే కొందరు అక్రమార్కులు ఈ ఆదేశాలను బేఖాతరు చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఉస్కేను ముట్టరాదు, తీయరాదు, తవ్వరాదు అని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలు ఇచ్చింది. సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చినప్పటికీ కూడా దాన్ని తుంగల దొక్కుతూ ఈ ఉస్కే మాఫియా ఉస్కే ఇక్కడనే కాదు వేరే ప్రాంతానికి తీసుకెళ్తున్నారు. ఆ ఉస్కే మాఫియాను తరిమి కొట్టాలని మేము కోరుకుంటున్నాం. గతంలో రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడి హోదాలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా కరీంనగర్ జిల్లాలో జరుగుతున్న ఇసుక అక్రమ రవాణాపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మానేరు ఇసుక ద్వారా ప్రభుత్వానికి రావాల్సిన వేల కోట్ల రూపాయలు అక్రమార్కుల పాలవుతున్నాయని అప్పటి బీఆర్ఎస్ నాయకులు అధికారులపై మండిపడ్డారు. కరీంనగర్ జిల్లా కేంద్రానికి 10 నుండి 15 కిలోమీటర్ల దూరంలోని గ్రామాలలో ఇసుక డంపులు దర్శనమిస్తున్నా అధికారులు మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. అక్రమ ఇసుక రవాణాను అధికారుల దృష్టికి తీసుకువెళ్లాలనే ఉద్దేశంతో మైత్రి ఛానల్ క్షేత్రస్థాయి పరిశీలనకు సిద్ధమైంది. ఇందులో భాగంగా సదరు గ్రామాలను విజిట్ చేయగా ఆశ్చర్యానికి గురిచేసే దృశ్యాలు దర్శనమిచ్చాయి. ఏ ఇంటిలో చూసినా, ఏ పంట పొలంలో చూసినా ఇసుక కుప్పలే కనిపించాయి. ఈ అంశాన్ని మైనింగ్ అధికారుల దృష్టికి తీసుకువెళ్లగా అది మా పరిధిలోకి రాదని బదులిచ్చారు. పోలీస్ శాఖ ఇసుక డంపులపై దృష్టి సారిస్తామంటూ బదులివ్వగా కొత్తపల్లి ఎంఆర్ఓ స్టాఫ్ కొరత వల్ల ఎలాంటి చర్యలు తీసుకోలేకపోతున్నామన్నారు. ఇందులో ముఖ్యంగా పోలీస్ శాఖ అంటి ముట్టనట్టుగా వ్యవహరించడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కోట్ల రూపాయల సహజ వనరులు దుర్వినియోగం అవుతున్నా స్పందించాల్సిన సదరు శాఖల అధికారులు స్పందించకపోవడం పట్ల పర్యావరణ ప్రేమికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఆయా శాఖల అధికారులు స్పందించి ఇసుక అక్రమ డంప్లపైన దృష్టిని సారించి ఆ దిశగా కఠిన చర్యలు తీసుకుంటారని ఆశిద్దాం. మెడికవర్ ఆసుపత్రి ప్రవేశపెట్టిన ఫ్యామిలీ కార్డుతో పేషెంట్లకు ఆర్థికపరమైన ఇబ్బందులు తప్పుతాయని, ఇలాంటి సేవలు అందించడం అభినందనీయమని మున్సిపల్ కమిషనర్ చాహద్ వాజ్పేయి అన్నారు. మెడికవర్ ఆసుపత్రి ప్రవేశపెట్టిన ఫ్యామిలీ కార్డును ఆమె విడుదల చేశారు. పేషెంట్ ఒక్కసారి ఆసుపత్రి నుంచి ఫ్యామిలీ కార్డు పొందితే 25% డాక్టర్ కన్సల్టేషన్పై, 15% రక్త పరీక్షలపై, 10% డే కేర్తో పాటు క్యాష్ అడ్మిషన్ సేవలపైన డిస్కౌంట్ ఉంటుందని తెలిపారు. 30% హెల్త్ కేర్ సేవలపై, 20% మందులపై, 10% హెల్త్ చెకప్ పైన రాయితీ ఉంటుందన్నారు. 10 కిలోమీటర్లలోపే ఉచిత అంబులెన్స్ సదుపాయం ఉంటుందని వెల్లడించారు. ఈ కార్డు పొందిన వారు దేశంలోని ఏ మెడికవర్ హాస్పిటల్కు చికిత్స కోసం వెళ్లినా ఈ సౌకర్యాలు పొందే అవకాశం ఉంటుందని చెప్పారు. అవసరమైన పేషెంట్లు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మెడికవర్ సెంటర్ హెడ్ గుర్రం కిరణ్, న్యాయవాది తిరుపతి రెడ్డి, మాదాసి చంద్రశేఖర్, ఆసుపత్రి మార్కెటింగ్ హెడ్ కోట కరుణాకర్, మనోజ్ పాల్గొన్నారు. యూనివర్సిటీ చరిత్రలో మొట్టమొదటిసారిగా కరీంనగర్లో జాబ్ మేళా నిర్వహించామని శాతవాహన యూనివర్సిటీ వీసీ ఉమేష్ కుమార్ అన్నారు. నగరంలోని ఎస్యూలో ఏర్పాటు చేసిన జాబ్ మేళాను మాజీ ఎస్యూ వీసీ ఐఏఎస్ చిరంజీవులు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. జాబ్ మేళాకు విశేష స్పందన లభించింది. దాదాపు 51 కంపెనీల ప్రతినిధులు హాజరై నిరుద్యోగ అభ్యర్థులను ఇంటర్వ్యూ చేశారు. సుమారు 2000 మంది నిరుద్యోగులు హాజరై అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు. గ్రామీణ ప్రాంత యువతను ప్రోత్సహించేందుకు హెచ్ఆర్కో కంపెనీ ద్వారా జాబ్ మేళాను నిర్వహించామని వీసీ ఉమేష్ కుమార్ తెలిపారు. ప్రతి ఏటా 2 మార్లు జాబ్ మేళా నిర్వహించేలా ప్రణాళికలు రూపొందించామని చెప్పారు. విజయవంతం చేసిన హెచ్ఆర్కో కంపెనీ ప్రతినిధులు అనుషారెడ్డికి ధన్యవాదాలు తెలియజేశారు. నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఇప్పటి వరకు 6 రాష్ట్రాలలో జాబ్ మేళా నిర్వహించామని హెచ్ఆర్కో కంపెనీ ప్రతినిధి అనుషారెడ్డి అన్నారు. గ్రామీణ ప్రాంతాల నిరుద్యోగులను ప్రోత్సహించడమే తమ లక్ష్యమని
చెప్పారు. ఈ కార్యక్రమంలో వీసీ ఉమేష్ కుమార్తో పాటు మాజీ వీసీ, ఐఏఎస్ చిరంజీవులు, యూనివర్సిటీ రిజిస్ట్రార్ వరప్రసాద్, హెచ్ఆర్కో కంపెనీ ప్రతినిధులు అనుషారెడ్డి, కార్తీక్, ప్రిన్సిపల్స్, అధ్యాపకులు, అభ్యర్థులు పాల్గొన్నారు. శాతా యూనివర్సిటీ క్యాంపస్లో మొట్టమొదటిగా ఈరోజు మెగా జాబ్ మేళా ప్రారంభమైంది. ఎంతోమంది విద్యార్థులు ఆల్రెడీ రిపోర్ట్ చేస్తున్నారు. కొన్ని వేల మంది విద్యార్థులు ఇక్కడ ఉన్నారు. ఇది శాతా యూనివర్సిటీ చరిత్రలో మొదటి మెగా జాబ్ మేళా. కరీంనగర్ పట్టణంలో కూడా మొదటి జాబ్ మేళా నేను చెప్పగలను. సో ఇది ఫస్ట్ కాదు, ఇది నాట్ ఫస్ట్ అండ్ లాస్ట్. ప్రతి సంవత్సరము శాతా యూనివర్సిటీలో ఒక 2 మెగా జాబ్ మేళా నిర్వహించి నిరుద్యోగులైన విద్యార్థులకు పర్టికులర్గా శాతా యూనివర్సిటీ చెందిన యూజీ పిల్లలకు, పీజీ పిల్లలకు వాళ్లకు ఉద్యోగాలు కల్పించాలనే ఒక సదుద్దేశంతో నిర్వహిస్తున్నాం. కానీ పిల్లలు కూడా ఈ విషయంలో చాలా జాగ్రత్త పడి ఇంటర్వ్యూకు ప్రిపేర్ అయ్యి రావాలి. ఇక్కడ ఈరోజు దాదాపు 50 కంపెనీలు పార్టిసిపేట్ అవుతున్నాయి. సుమారు 5,000 జాబ్స్ వాళ్ళు ఆఫర్ చేస్తున్నారు. కాబట్టి ఈ యొక్క చక్కని అవకాశాన్ని సద్వినియోగించుకోవాలి. బీఈ, బీటెక్, యూజీ, పీజీ ఫైనల్ ఇయర్ విద్యార్థులు వాళ్ళు దీనికి అర్హులు. సో మా ఆర్గనైజేషన్ అనేది కంట్రీ మొత్తం మీద అన్ఎంప్లాయిడ్ యూత్కి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేయడంలో సో మేము ఇప్పటివరకు ఒక పాస్ట్ 4 years నుంచి చాలా కృషి చేస్తున్నాం. సో ఆల్మోస్ట్ ఇప్పటివరకు 2 lakhs ప్లస్ అన్ఎంప్లాయిడ్ యూత్కి మేము ప్రొవైడ్ చేస్తున్నాం. సో అండ్ ఈరోజు శాతవాహన యూనివర్సిటీ కరీంనగర్ తెలంగాణలో ఈరోజు ఇక్కడ ఒక మెగా జాబ్ ఫేర్ జరగడం అనేది జరుగుతుందండి. సో ఈ జాబ్ ఫేర్ మనకి ఆరకల్ వాళ్ళ సపోర్ట్తో అండ్ సేవా ఇంటర్నేషనల్ వాళ్ళ సపోర్ట్తో అండ్ శాతవాహన యూనివర్సిటీలో జరగడం జరుగుతుంది. సో దీనికి టోటల్ 51 కంపెనీస్ పార్టిసిపేట్ చేశాయండి. వివిధ రంగాల నుంచి వచ్చి ఐటీ కంపెనీస్ కొన్ని ఉన్నాయి అండ్ ఐటీఈఎస్ ఉన్నాయి అండ్ కోర్ వాళ్ళకి అండ్ బ్యాంకింగ్ వాళ్ళకి, ఫార్మసీ వాళ్ళకి అండ్ డిఫరెంట్ కంపెనీస్ ఈరోజు పార్టిసిపేట్ చేశాయి. సో మోర్ దెన్ ఒక 3,000 జాబ్ ఆఫర్స్ వరకు ఓపెనింగ్స్ వరకు ఉన్నాయి వీళ్ళలో. సో వచ్చిన క్యాండిడేట్స్ వాళ్ళ స్కిల్ సెట్ని బట్టి ఈరోజు చాలా కంపెనీస్ వరకు ఈరోజు ఆఫర్ లెటర్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది అండ్ కొన్ని కంపెనీస్ షార్ట్ లిస్ట్ చేసి రిమైనింగ్ రౌండ్స్ అనేది వాళ్ళ కంపెనీలో జరగడం జరుగుతుంది. తెలంగాణలో రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా 11వ డివిజన్లో సంబరాలు జరుపుకున్నారు. కార్పొరేటర్ ఆకుల నర్మదా నర్సన్న ఆధ్వర్యంలో మీ సేవా కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కేక్ కట్ చేసి స్వీట్లను పంపిణీ చేశారు. రాబోయే 4 సంవత్సరాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, జిల్లా మంత్రి పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో డివిజన్తో పాటు జిల్లాను మరింత అభివృద్ధి పథంలోకి తీసుకువెళ్లేందుకు కృషి చేస్తామని కార్పొరేటర్ ఆకుల నర్మదా నర్సన్న అన్నారు. అనంతరం పద్మానగర్లోని డీసీసీ కార్యాలయం, ఇందిరాభవన్లో జరిగే ప్రజాపాలన విజయోత్సవ సమావేశానికి డివిజన్ కార్యాలయం నుండి బస్సులో తరలివెళ్లారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ ఆకుల నర్మదా నర్సన్నతో పాటు పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో నేటికి సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంలో అందులో భాగంగా కరీంనగర్ 11వ డివిజన్లోని ఆకుల నర్మదా నర్సన్న కార్పొరేటర్ కేకు కట్ చేసి మిఠాయిలు పంచుకొని ఏదైతే కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలు అమలు చేస్తా అని ఎలక్షన్ కంటే ముందు మేనిఫెస్టో పెట్టడం జరిగింది. ఈ సందర్భంగా ఒకటొక్కటిగా ఈ రోజు వరకు సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంలో ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత 48 గంటల్లో మహిళలకు ఉచిత బస్సు ఇచ్చింది, మహిళలకు పెద్దపీట వేసింది. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఫస్ట్ మహిళలను వాళ్ళకు పెద్దపీట వేసి ఇంత సౌకర్యం కల్పించినారు. రవాణా శాఖ మంత్రి వర్యులు పొన్నం ప్రభాకర్ అన్న గారికి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు. మహిళల తరఫున, మా వాడ తరఫున, కరీంనగర్ నగరపాలక సంస్థ తరఫున కూడా వారికి కూడా శుభాకాంక్షలు ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. తెలంగాణ శ్రీనివాసుల సేవా సంస్థ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. నగరంలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో సుమారు 1000 మందికి అన్నప్రసాద వితరణ చేపట్టారు. ముఖ్య అతిథిగా పీటీసీ సూపరింటెండెంట్ శ్రీనివాస్ హాజరయ్యారు. ఆహారమే ఔషధంగా మారాలని ప్రయత్నంలో భాగంగా మిల్లెట్స్తో కూడిన భోజనాన్ని అందించారు. సుమారు 200 మంది శ్రీనివాస్ అనే పేరుతో ఉన్న మిత్రులు హాజరై అన్నం వడ్డించారు. ఈ కార్యక్రమంలో పీటీసీ సూపరింటెండెంట్ శ్రీనివాస్తో పాటు శ్రీనివాసుల సేవా సంస్థ అధ్యక్షులు శ్రీనివాస్ పాల్గొన్నారు. అన్న ప్రసాద వితరణ అందులో భాగంగా 14 రకాల మిల్లెట్స్తో చేసిన ఒక రవ్వతో పొంగల్ ఒకటి, బూడిద గుమ్మడికాయ పలావ్ ఒకటి, అదేవిధంగా దద్దోజనం అంటే పెరగన్నం
ఈ 3 రకాల భోజనాలు ఈరోజు వితరణ చేయడం జరుగుతుంది. ముఖ్య ఉద్దేశం ఏంటంటే శ్రీనివాసులంతా ఒక వేదిక మీద వచ్చి సమాజానికి ఒక సేవ చేయాలని ఒక దృఢమైన సంకల్పంతో ఒక నిర్ణయం తీసుకున్నాం. ఏంటంటే ఏం సేవ చేయాలి అంటే ఆహారమే ఔషధం, ఆరోగ్యం మహాద్భుతం. కాబట్టి అందరూ సకలం ఆరోగ్యంగా ఉండాలి, సమాజం అంతా ఆరోగ్యంగా ఉండాలి. కరీంనగర్ శ్రీనివాసుల గ్రూప్ తరఫున మన ఎస్పీ శ్రీనివాస్ సార్ గారు ఈరోజు అన్న ప్రసాద వితరణ చేస్తున్నారు. ముందు మేము శ్రీనివాసుల కార్యక్రమం అనుకున్నప్పుడు ముందు మా శ్రీనివాస్ సార్ ముందుకొచ్చి మనం ఇలాంటి కార్యక్రమం చేద్దాం, అన్నదాన కార్యక్రమం, రక్తదాన కార్యక్రమం, ఇంకా సేవా కార్యక్రమంలో ముందుగా మాకు రక్తదానం తర్వాత ముందు అన్నదాన కార్యక్రమమే మేము ముందుకు వస్తున్నాం. సో ఈరోజు శ్రీనివాస్ సార్ ద్వారా మనం అన్నదాన కార్యక్రమం చేస్తున్నాం. ఈరోజు ఈ చిరుధాన్యాల యొక్క అన్న ప్రసాద వితరణకు చేస్తున్నందుకు మేము ఎంతో గర్వపడుతున్నాం. ఎందుకంటే మా శ్రీనివాసుల సంస్థ నుంచి అందరం చేస్తున్నాం, అందరం కలిసేట్టుగా. దానికి మేమున్నానని సార్ ఎస్పీ గారు ముందుకుండి ఈరోజు ఇంత వ్యయ ప్రజలకు వచ్చి ఇంతమందికి ఒక 500 మంది 600 మందికి భోజన ప్రసాదం పెడుతున్నారు. కాబట్టి వారి కుటుంబ సభ్యులు వెంకటేశ్వర ఆశీస్సుతో ఎప్పుడు ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియాకు సంబంధించిన సెంట్రల్ రీజనల్ ఎన్నికలు కరీంనగర్లో జరిగాయి. డిసెంబర్ 6, 7 తేదీలలో జరిగిన ఎలక్షన్స్లో ఉమ్మడి కరీంనగర్లోని 4 పోలింగ్ కేంద్రాలను ఈ ఎన్నికలు ఏర్పాటు చేశారు. మంచిర్యాల, నిర్మల్, సిద్దిపేటతో పాటు కరీంనగర్లో నిర్వహించారు. సుమారుగా 300 మంది చార్టర్డ్ అకౌంటెంట్స్ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎన్నికల ఫలితాలు డిసెంబర్ 23, 25 తేదీలలో వెల్లడించనున్నారు. కరీంనగర్ పోలింగ్ బూత్కు సంబంధించి సుమారు 39 మంది అభ్యర్థులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. భారతదేశ స్థాయిలో 4 రీజియన్లుగా ఉన్న ఈస్ట్, వెస్ట్, సౌత్, నార్త్తో పాటు సెంట్రల్ రీజియన్కు సంబంధించి భారతదేశ స్థాయిలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ కార్యక్రమంలో ఐసీఐ చైర్మన్ చిరంజీవి, ఐసీఐ కార్యదర్శి రామిరెడ్డి, సంతోష్ చార్టర్డ్ అకౌంటెంట్స్ పాల్గొన్నారు. ద ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా కేంద్ర 26వ ప్రాతినిధ్య కమిటీకి మరియు దక్షిణ భారత శాఖ అయిన 25వ ప్రాతినిధ్య కమిటీకి ఎలక్షన్లు నిర్వహించాలని ఐసీఐ కేంద్ర శాఖ నిర్ణయించడం వల్ల అందులో భాగంగా ఈరోజు కరీంనగర్ ఆదాయ పన్ను విభాగ శాఖలో ఈరోజు ఎలక్షన్ నిర్వహించడం జరిగింది. ఈ ఎలక్షన్లు దక్షిణ భారత శాఖకు మరియు కేంద్ర కమిటీకి, ప్రాతినిధ్య కమిటీకి సంబంధించిన ఎలక్షన్ జరుగుతున్నాయి. ఇందులో భాగంగా దాదాపుగా దేశవ్యాప్తంగా ఎన్నికలు జరుగుతాయి. ఇందులో భాగంగా కరీంనగర్ శాఖలో దాదాపు ఒక 300 మంది చార్టర్డ్ అకౌంటెంట్లు ఈ ఎన్నికల్లో ప్రత్యక్షంగా పాల్గొంటున్నారు. దీని ద్వారా ఇలా ఎన్నుకోబడిన ప్రాతినిధ్య కమిటీ 2025 నుంచి 2029 వరకు వివిధ శాఖల్లో దేశం మొత్తం చార్టర్డ్ అకౌంటెంట్లకు ప్రాతినిధ్యం వహిస్తారు. ఇందులో కేంద్ర కమిటీ మరియు దక్షిణ భాగ కమిటీగా విభజించబడతాయి. ఇందులో భాగంగానే ఈ ఎన్నికలు నిర్వహించిన వారు 4 సంవత్సరాల పాటు వివిధ హోదాలలో వాళ్ళు ప్రాతినిధ్యం వహిస్తారు. ఈ ఎలక్షన్స్ అనేవి సెంట్రల్కి, రీజనల్కి జరుగుతాయి. సో ఆ విధంగా జరగడం ఈ 6th, 7th ఆఫ్ డిసెంబర్ ఈ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. సో 6th and 7th అనేది హైదరాబాద్లో జరుగుతున్నాయి. అండ్ కరీంనగర్కి సంబంధించి ఉమ్మడి కరీంనగర్లో 4 పోలింగ్ బూత్స్ ఉన్నాయి. ఒకటి కరీంనగర్లో, ఒకటి నిర్మల్, తర్వాత సిద్దిపేట, తర్వాత మంచిర్యాల్. సో కరీంనగర్కి సంబంధించి ఈ ఎలక్షన్స్ 7th డేట్లో జరుగుతున్నాయి, ఓన్లీ ఈరోజు మాత్రమే. సో ఈరోజు మార్నింగ్ 8 o'clock నుంచి ఈవినింగ్ 8 o'clock వరకు ఈ ఎలక్షన్స్ అనేవి కంటిన్యూ అవుతాయి. సో ఈ ఎలక్షన్స్కి గాను టోటల్ 300 పైచిలకు చార్టర్డ్ అకౌంటెంట్స్ ఈ ఎలక్షన్స్లో పాల్గొనడం జరుగుతుంది. సో ఈ ఓటింగ్ రిజల్ట్ అనేది అరౌండ్ 23 to 25th డిసెంబర్ మధ్యలో వస్తాయి. సో వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళలో కూడా ఎలక్షన్స్ జరుగుతాయి. ఇక్కడ మనము మన సెంట్రల్కి 7 members మన సదర్న్ నుంచి ఎలక్ట్ అవ్వడం జరుగుతుంది. రీజనల్కి వచ్చేసి అరౌండ్ 14 members జరగడం జరుగుతుంది. ఇంతకుముందు 13, 6 ఉండేవి. ఇప్పుడు CA మెంబర్స్ పెరగడం వల్ల ఒక్కొక్క సీట్ పెరగడం జరిగింది. సో దానికి గాను ఈ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. వీటి రిజల్ట్ 23 నుంచి 25th డిసెంబర్లో వస్తున్నాయి. ముందస్తు అడ్మిషన్లు చేస్తున్న ప్రైవేట్, కార్పొరేట్, జూనియర్ కళాశాలల గుర్తింపును రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్లో ఎస్ఎఫ్ఐ నాయకులు ఆందోళనకు దిగారు. కరీంనగర్లోని ఇంటర్మీడియట్ బోర్డు కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. అనంతరం సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్కు ముందుగానే అడ్మిషన్లు చేస్తున్న ప్రైవేటు, కార్పొరేట్, జూనియర్ కళాశాలలపైన చర్యలు తీసుకోవాలని వినతిపత్రాన్ని అందించారు. ఇప్పటికే ప్రైవేట్, కార్పొరేట్ కళాశాలల్లో దాదాపు అడ్మిషన్లు పూర్తి చేసుకున్న పరిస్థితి జిల్లాలో ఉందని జిల్లా ఎస్ఎఫ్ఐ కార్యదర్శి శ్రీకాంత్ అన్నారు. కార్పొరేట్ విద్యాసంస్థలు అనేక మంది విద్యార్థుల ప్రాణాలను బలిగొంటున్నాయని, కానీ రాష్ట్ర ప్రభుత్వానికి మాత్రం పట్టింపు లేదని ఆరోపించారు. వెంటనే విజిలెన్స్ అధికారులు స్పందించి ఆయా కళాశాలలపైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు తిప్పారపు రోహిత్, జిల్లా సహాయ కార్యదర్శి భోగేశ్వర్, జిల్లా కమిటీ సభ్యులు రత్నం, సురేష్, ఎస్ఎఫ్ఐ నాయకులు, సభ్యులు పాల్గొన్నారు.
ఈరోజు ఎస్ఎఫ్ఐ కరీంనగర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా ఉన్న జూనియర్ కళాశాలలో ముందస్తు అడ్మిషన్ చేస్తున్న వారిపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఇంటర్మీడియట్ బోర్డు ఆఫీసరు సీనియర్ అసిస్టెంట్ ఆఫీసర్ శ్రీనివాస్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. జిల్లాలో చాలా వరకు కళాశాలలు ఇప్పటికే ముందస్తు అడ్మిషన్లు చేస్తూ ఈరోజు దాదాపు 60-70% ఈరోజు అడ్మిషన్లు ఈరోజు పూర్తి చేసిన పరిస్థితి ఈరోజు జిల్లాలో ఉంది. ఈరోజు నిబంధనలకు విరుద్ధంగా ఈరోజు అడ్మిషన్ చేస్తున్న పరిస్థితి ఈరోజు జిల్లాలో ఉంది. అదేవిధంగా శ్రీ చైతన్య నారాయణ కళాశాలలో ఇప్పటికే విద్యార్థులు ఈరోజు ఆత్మహత్యలు చేసుకున్నా కానీ ఈరోజు అధికారులు కావచ్చు, ప్రభుత్వం కావచ్చు కనీసం స్పందించకపోవడం చాలా బాధాకరం. ఈరోజు విద్యార్థులను ఈరోజు కనీసం ఈరోజు ఒత్తిడికి గురి చేసి ఈరోజు మనస్పాదానికి గురైన విద్యార్థులు అనేక మంది విద్యార్థులు ఈ మధ్యకాలం చనిపోతున్నా కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు కూడా కార్పొరేట్ విద్యా సంస్థలపైన ఎలాంటి స్పందన లేదు. కాబట్టి ఎస్ఎఫ్ఐ కూడా డిమాండ్ చేస్తున్నాం, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కార్పొరేట్ విద్యా సంస్థల గుర్తింపు రద్దు చేయాలి. దాంతోపాటు ముందస్తు అడ్మిషన్ చేస్తున్న కళాశాల గుర్తింపు రద్దు చేయాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేయడం జరుగుతుంది. లేకపోతే రానున్న రోజుల్లో ఈరోజు ఏదైతే ముందస్తు అడ్మిషన్ చేస్తున్న జూనియర్ కళాశాల ముందు ధర్నా చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. పోలీసు విధులకు హాజరైన కానిస్టేబుళ్లు అంకిత భావంతో పనిచేయాలని ఎస్ఐ తాండ్ర నరేష్ అన్నారు. కరీంనగర్ జిల్లా గన్నేరువరం పోలీస్ స్టేషన్ ఆవరణలో కొత్త కానిస్టేబుళ్లకు పరేడ్ నిర్వహించి విధులపైన ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని చేపట్టారు. గ్రామాలకు నియమించిన కానిస్టేబుళ్లు ప్రజలతో మమేకమై గ్రామాలలోని సమస్యలను తెలుసుకోవాలని సూచించారు. గ్రామ స్థాయిలో ఉద్యోగులు, రాజకీయ నాయకులు పూర్తి సమాచారం కలిగి ఉండాలన్నారు. శాంతి భద్రతల పరిరక్షణ మరింత మెరుగ్గా సాగుతుందని మండల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సుబ్రహ్మణ్య స్వామి జన్మదినం సందర్భంగా కరీంనగర్ మండలం నగునూరు గ్రామంలోని దుర్గాభవాని దేవాలయంలో వల్లి దేవసేన సహిత సుబ్రహ్మణ్య స్వామి వారుల కళ్యాణ వేడుకలు ఘనంగా నిర్వహించారు. వేద పండితులు పురాణ మహేశ్వర శర్మ ఆధ్వర్యంలో మంగళ వాయిద్యాలు, మంత్రోచ్చారణలు, కోలాహలంగా కళ్యాణ క్రతువు వైభవంగా కొనసాగింది. స్వామివార్లకు విశేష అభిషేకం, ఫల పంచామృతాభిషేకం, విశేష హారతి, పూజా కార్యక్రమాలు చేపట్టారు. ఈ కళ్యాణ వేడుకల్లో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవార్లకు ఓడిబియ్యం, చీర, సారెలు, కట్న కానుకలను సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఫౌండర్ వంగళ లక్ష్మణ్, ఆలయ కమిటీ బాధ్యులు వేమ్లవాడ ద్రోణాచారి, నీరుమల్ల తిరుపతి, రాచమల్ల ప్రసాద్, పల్లేర్ల శ్రీనివాస్, తొడుపునూరి వేణుగోపాల్, కార్పొరేటర్ వంగల శ్రీదేవి పాల్గొన్నారు. వెలమ సామాజిక వర్గాన్ని కించపరుస్తూ షాద్నగర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ చేసిన అమర్యాద వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని రైతు ప్రజా సంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షులు పోలాడి రామారావు అన్నారు. కరీంనగర్లోని ప్రెస్ భవన్లో నాయకులతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్యే శంకర్ చేసిన వ్యాఖ్యలతో ఓసీల మనోభావాలు దెబ్బతిన్నాయని విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు చేశామని తెలిపారు. ఈ సమావేశంలో నాయకులు కొత్తకొండ రవీందర్రావు, పెండ్యాల రామరెడ్డి, తీగల లక్ష్మణరావు, అండెం రమణారెడ్డి, జిల్లాల అంజయ్య, శ్రీరామ్ భట్ల, దీపికాబాబు, జనగామ చంద్రశేఖరరావు పాల్గొన్నారు. వెల్మ సామాజిక వర్గీయులను ఉద్దేశించి చేసిన అమర్యాద అనుచిత వ్యాఖ్యలను మా ఓసీ సంఘాల తరఫున, రైతు ప్రజా సంఘాల తరఫున తీవ్రంగా ఖండిస్తూ ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే కులాల మధ్య విభజించే చిచ్చు పెట్టకుండా అందరం అంతరాలని పోయి కలిసిమెలిసి ఉండాలనే సోదరభావంతో మెలుగుతున్న ఈ తరుణం లోపల నేటికి కూడా ఈ కులం ఆ కులం అని విమర్శించడం ఇది సరైన పద్ధతి కాదని చెప్పి తాను చేసిన అమర్యాదక భాషను పట్ల ఓసీల మనోభావాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని చెప్పి ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తున్నాం. ఈ వైఖరిని పై మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా స్పందించాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం.
ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మాడ్డా, కరీంనగర్. సైన్ అవుట్, సరసిజ.